హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో మీ ముందుకొచ్చాను. సో, వీడియో మొత్తం చూసాక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడొచ్చిన లేటెస్ట్ అంటే న్యూస్ ఏంటి ఇందిరమ్మ ఇండ్ల గురించి అంటే, ఇప్పటిదాకా మనం మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఇది మొత్తం పాలిటిక్స్‌లోకెళ్తుంది. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళు కూడా పర్టిక్యులర్‌గా ఒక లిస్ట్ రెడీ చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటున్నారు. పేదలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాం కదా! సో, నార్మల్‌గా రీవెరిఫికేషన్ చేయాలనుకున్నారు. సో, అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఎవరికైనా అనర్హులైన వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిందేమో అని చెప్పేసి, ఇల్లు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలనైతే అనుకుంది. ఇల్లు రాని వాళ్ళకు కూడా రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఎల్1లో ఉన్న వాళ్ళకైతే పత్రాలు అందించాలనుకుంది. ఆల్రెడీ ఎల్1లో ఉన్న వాళ్ళకి 71,045 మందికైతే ఇల్లు మంజూరు చేశారు కదా! సో, మిగిలిన వాళ్ళు ఎల్1లో ఉన్న వాళ్ళకి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు చొప్పున ఇస్తానని చెప్పారు కదా! సో, ఆ మిగిలిపోయిన వాళ్ళందరికీ ఎల్1లో ఉన్న వాళ్ళకైతే మళ్ళీ ఇస్తారు. నన్ను అడిగారు కదా అక్క, ఇంకా ఎల్1లో అందరికి ఇవ్వలేదు కదా, ఎప్పుడు ఇస్తారని. సో, ఇప్పుడు షురూ చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి ఇంకా మన హైదరాబాద్ విషయానికొస్తే ఎల్2లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు రీవెరిఫికేషన్ స్టార్ట్ చేసి ఇంటికొచ్చి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ తీసుకుంటారు. సో, మీరు సబ్మిట్ చేసినవి, వాళ్ళు అడిగిన వాటికి మీరు చెప్పినవి, ఎట్ ద సేమ్ టైం ఐడీ కార్డ్స్ అన్ని ప్రూఫ్స్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఓకే రీవెరిఫికేషన్ అయిపోయింది, ఎస్ వీళ్ళు నిజంగానే అర్హులే అనిపిస్తే కంపల్సరీ మీ ఫైల్ని లిస్ట్లో అయితే చేర్చడం జరుగుతుంది. లేదు మీరు అనర్హులని తేలితే మాత్రం కంపల్సరీ ఆ లిస్టు పక్కకు పెట్టడానికి కూడా అయితే వెనకారు. కంపల్సరీ అయితే రీవెరిఫికేషన్ చేసిన తర్వాతనే అతి పేదలకైతే ఇండ్లు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయం తీసుకుంది. అందరికీ అయితే ఒక బ్యాడ్ న్యూస్, ఒకేసారి ఇవ్వలేరంట. సో, ఇప్పుడైతే ఈ ఇయర్‌లో కొన్ని ఇండ్లులు ఇస్తారంట. నెక్స్ట్ ఇయర్ కొన్ని, అట్లా వీళ్ళు ఎన్ని ఇయర్స్ అయితే ఇంకా 2, 3 ఇయర్స్ ఉంటారు కదా! ఆ 3 ఇయర్స్‌లో ఒక్కొక్క ఇయర్‌కి కొన్ని కొన్ని ఇండ్లు అయితే ఇవ్వాలని డిసైడ్ అయింది. సో, ఆలోపు డబుల్ బెడ్‌రూమ్స్ అయితే ఫస్ట్ ఇచ్చేస్తారు. సో, ఎల్1లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే జాగా వాళ్ళదే కాబట్టి. ఎల్2లో ఉన్న వాళ్ళకి ముందుగా డబుల్ బెడ్‌రూమ్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత అపార్ట్మెంట్స్ టైప్‌లో కట్టిస్తారన్న కదా! సో, దానికంటే ముందు ఇలా గూడు పుటాని మొత్తం జరుగుతుంది కదా! సో, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారు, దాన్ని జల్దీ అవ్వనివ్వకుండా. సో, ఏంటి అనంటే ఈ ఈ స్కీములు పెట్టినంత ఈజీ కాదు కదా అది అమలు చేయడం. అమలు చేసి అందరికీ కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఇల్లు అందాలంటే. సో, దానికి కూడా ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ లేకనే ఇది ఇంకా విఫలం అవుతుందని అయితే చెప్పొచ్చు. ఏంటి అంటే డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళు అర్హులు కాదంటేను ఇట్లా వేరే వాళ్ళకి కిరాయికి ఇస్తున్నారని, రెంట్‌కి ఇస్తున్నారని చెప్పేసి తీసేసుకుంటామని చెప్పారు. సో, అలా తీసుకున్న ఇల్లు కూడా ఎల్2లో ఉన్న వాళ్ళకైతే ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. అయితే కంపల్సరీ రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇల్లు మాకు ఇప్పించండి, పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యారు కదా అని చెప్పి ఎవరైనా నేనున్నాను మీకు ఎట్లయినా సరే ఇల్లు ఇప్పిస్తా అంటే ఆశకు పోయి డబ్బులు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు. అలా ఇచ్చినందుకు మిమ్మల్ని, తీసుకున్నందుకు వాళ్ళకైతే యూజ్ ఉంటుందేమో కానీ మీకైతే ఏ యూజ్ ఉండదు. సో, అలా డబ్బులిచ్చి మోసపోకండి అని ప్రభుత్వం ముందే హెచ్చరిస్తుంది. సో, కంపల్సరీ మీరైతే ఎవ్వరికి ఇవ్వకండి. మీరు వెరిఫికేషన్స్‌కి వచ్చినప్పుడైతే కరెక్ట్ ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీరు ఏమైనా తడబడినట్టు అనిపించినా, వాళ్ళకేమైనా డౌట్ వచ్చినా మొత్తానికి ఇల్లు తీసే ఛాన్స్ అయితే ఉంది. సో, మీకు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం ఇల్లు ఎక్కడికి పోదు. అందరు కంగారు పడొద్దు. ఖచ్చితంగా ఇస్తాము. ఈ సంవత్సరం కొన్ని, ఇంకో సంవత్సరం కొన్ని, అట్లా సంవత్సరం వారీగా ఉన్న ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా వాళ్ళ పరిపాలన. ఆ 3 ఇయర్స్‌లో ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇస్తాము. ఖచ్చితంగా అనర్హులకు ఎవరికైనా ఇల్లు వెళ్ళింది అంటే మీరు కంప్లెయింట్ చేయొచ్చు. అది ఖచ్చితంగా మేము వెనక్కి తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాం. అది ఏ స్టేజ్‌లో ఉన్నా ఈవెన్ ఎల్1లో ఉండి కట్టుకున్నా సరే వాళ్ళు తీసేసుకోవడానికి వెనకాడము అని చెప్పేసి ముందే ప్రభుత్వం అయితే చెప్పింది. ఇది ఇప్పుడైతే జరుగుతుంది. రీవెరిఫికేషన్‌కైతే వార్డ్ సభలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో, ఏంటి, ఎలా జరుగుతుంది, ఎప్పుడొస్తారు ఇంటికనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో, మీకైతే ఈ వీడియో నచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేకపోవడం వల్ల రోజుకో న్యూస్ వస్తుంది. సో, దానివల్ల మనం ఫాలో అవుతుండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఇల్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఫాలో అవుతుండండి, తెలుసుకుంటూ ఉండండి. సో, దానివల్ల కంపల్సరీ మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం చేసే ప్రయత్నం అయితే మనం చేసాము. సో, ఇంకా ఇల్లు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి చూడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. సో, థ్యాంక్ యూ.